సీతారాం నాయక్ గారు, మీ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా మీరు ముందర ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. చాలామంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. వాళ్ళందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ విద్యార్థులందరూ కూడా. సో అలాంటి ప్రొఫెసర్గా చేస్తున్న మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎలా వచ్చింది? అమ్మ, నాది ఒక ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న మారుమూల తండ. అక్షరమాల అంటే తెలియదు. అసలు అక్షరం ఏందో మాల ఏందో తెలియదు. అసలు అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలకు నిలయం ఆల్మోస్ట్ అటవీ ప్రాంతంలో ఉంటుంది, కానీ ఇక్కడ ఏమీ లేదు. నా అదృష్టం ఏదో నేను కొంచెం అప్పుడు ఒక 3 కిలోమీటర్ల దూరంలో నారాయణపురం అనే గ్రామం ఉండే అక్కడికి చదువుకి వెళ్ళాను. తర్వాత మాకు మళ్ళీ పడమర వైపు ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో గుర్రంపేట అని ఉండే, అక్కడ 5వ తరగతి వరకు కంప్లీట్ చేసుకున్నాను. అది చేయడానికి ఒక షావుకారి, కోమట్లు అంటాం కదా, ఆ కుటుంబం, ఆ స్కూల్లో పనిచేసే ఒక వాచ్మెన్, చపరాసి అనేది వాళ్ళను వాచ్మెన్, నాకు కొంతమంది టీచర్లు, శ్రీహరి గారు, కీర్తిశేషులు, వాళ్ళు నాకు 5వ తరగతి వరకు కంప్లీట్ అయినాక ఏం చేయాలో తోచదు. మళ్ళీ అదే ఒక చపరాసి వేరే స్కూల్లో పనిచేస్తే, అది గన్పూర్లో పనిచేస్తున్న వాళ్ళు మా దగ్గర వారి ల్యాండ్స్ ఉంటే వాళ్ళు మేమే దాన్ని కాస్ట్ చేసేది. ఆయన తీసుకుపోయి ఆయన ఇంట్లో ఉంచి నాకు 6వ తరగతిలో గన్పూర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ గన్పూర్, ములుగు గన్పూర్లో జాయిన్ చేస్తే ఇక అక్కడి నుంచి తిరుగు లేకుండా విద్యార్థి దశ నుంచే కొంత విద్యార్థి సంఘాలలో, క్రీడల్లో ఇక వెనక తిరిగి చూడలే. హాలిడేలో తండాకు పోయేది, వచ్చి చదువుకొని 9వ తరగతి వరకు ఆ పోటీ మాకు ముగ్గురికి, సమ్మయ్య, నరసమ్మ అనే నాకు గుర్తుంది. మాకు మహాపోటీ. ఆడంతా ఈర్ష్య ఉండేది. అరే వీడు ఎక్కడో లంబడోళ్ళ పిల్లలు అక్కడి నుంచి వచ్చి స్కూల్లో గిట్ట చదువుతున్నాడు, ఇంత స్థాయి ఎక్కడదని కూడా నన్ను బాబా అంటే ఒక రకంగా వాళ్ళు, నేను ఇంట్లో ఉంటే పంచాక్షి వాళ్ళ నాన్నది, అరే వాళ్ళు లంబడోళ్ళ పిల్లవాడు వచ్చి గిట్లా చదువుతాను, నీకేమైందిరా, ఈ ఆస్తి ఉంది, నువ్వు ఎందుకు చదువు అట్లా ఏదో కష్టపడి కాకతీయ యూనివర్సిటీ ఇక గన్పూర్ నుంచి హనుమకొండకు 73లో వచ్చి ఇక అప్పటి నుంచి ఇక్కడనే ఇంటర్మీడియట్, ఇక్కడనే డిగ్రీ, ఇక్కడనే పీజీ చేసుకోవడం జరిగింది నాకు. అయితే మీకు చెప్పవలసింది ఏంటంటే, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మా కమ్యూనిటీలో సైన్స్ అంటే వృక్షశాస్త్రంలో మొదటి పిహెచ్డి తీసుకున్నాను. అది చాలా మా తల్లిదండ్రుల వాళ్ళకి ఏం తెలియదు. అందరు నవ్వుతున్నారు, పేపర్లు వాళ్ళ ముందు పెడుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తలేదు. మా అమ్మ నాన్నకి వాళ్ళ కష్టం, వాళ్ళు నాకు చేసినటువంటి సర్వీస్, నేను పోయి నా కళ్ళు నిలబెడితే ఎందుకు ఏడుస్తున్నాడు అని నాకు అడిగి అనుకున్నారు వాళ్ళు. కాదమ్మా, ఇట్లా నాకు ఒక పెద్ద ఇది జనరల్గా ఆ రోజుల్లో 94 అప్పుడు ఎవరికి ఇది రాలేదు, పెద్ద అవార్డు వచ్చినట్టు ఉంటుంది అమ్మాయి, దీంతో భవిష్యత్తు ఉంటుంది అంటే ఆనాడు దినపత్రికలో శీర్షికల్లో పెట్టారు. అంటే కష్టపడి ఇక్కడ ఏం లేకుండా వచ్చి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా 8th క్లాస్లో నన్ను 6th నేషనల్ జాంబూరికి పంపించారు. స్కౌట్ అండ్ గైడ్స్ వాలంటీర్గా. ఆ చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఏమో ఎడ్యుకేషన్ చాలా కష్టం. ఆ రోజున కాలినడకన రావడం 9 కిలోమీటర్లు అదంతా చేసి కంప్లీట్ చేసిన తర్వాత తల్లిదండ్రుల తర్వాత గౌరవించబడేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో నేను 1984లో మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏపీపీఎస్సీ ద్వారా జాయిన్ అయినా. ఆ తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు కూడా ఉద్యోగ సంఘాలలో జనరల్ సెక్రటరీగా, అక్కడ కూడా అసోసియేషన్. అయితే నాకు రాజకీయ జీవితం అడిగాను మీరు. అది ఎప్పుడు ప్రారంభమైందంటే, నేను డిగ్రీ చేస్తున్నప్పుడే ములుగు రిజర్వ్డ్ అయింది సీట్ ఎస్టీలకు. అక్కడ ఏంటంటే వాళ్ళను కొంచెం బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు. ఆడొక మంచి విద్యావేత్త ఉన్నాడు, ప్రొఫెసరు, అప్పుడు ప్రొఫెసర్ కాదు, అప్పుడు నేను టీచర్ని, రీసెర్చ్ చేస్తున్నా, ఆయనని తీసుకొస్తామనేది నా పేరు అక్కడికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించింది ఢిల్లీకి. ఇక మీకు తెలియదు ఏముంది, డబ్బు అన్నీ ఎన్ని రకాలుగా ఉంటాయి, అవన్నీ మనం ఏలేము, మన వాళ్ళ కాని పని. కానీ నా పేరు మాత్రం రెగ్యులర్గా 3 సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీకి పంపించింది. అట్లా నాకు ఫలితం ఏం రాలే. కానీ ప్రొఫెసర్గా కాకతీయ యూనివర్సిటీకి 2001లో వచ్చిన తర్వాత
ఇక నాకు నా బలం ఇవ్వాలి విద్యార్థులే వాస్తవానికి చెప్పాలంటే. నేను ఈ స్థాయిలో రావడానికి, నాకు మంచి పేరు రావడానికి నాకు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ఏ నాకు ప్రాణం. ఇక అది దానివల్లనే నాకు పెద్ద పేరు వచ్చింది, నాకు చాలా పెద్ద పేరు. దాదాపు 50,000 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేసి ఉంటాను నేను అప్పుడు విద్యార్థులతోటి. అంతేకాదు మీరు ఈ నైట్లో కూడా నాకు ఫోన్ చేయగలిగితే ఇప్పటికి కూడా కొంత నా దగ్గర అది ఉంది, ఆ సేవాభావం ఉంది. నా దగ్గర కొంతమంది లీస్టులు ఉన్నారు, నా దగ్గర కొంతమంది ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉన్నారు. ఫోన్ చేస్తే ఏ నెగటివ్ ఓ నెగటివ్ రేర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళని కూడా ఇప్పటికీ నేను ఆ సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా నాకు జాతీయ సేవా పథకం ద్వారా నేను అందించినటువంటి సేవ కావచ్చు, విద్యార్థులతో ఉన్నటువంటి చనువు కావచ్చు, లేదా చాలామంది విద్యార్థులు నేను జాతీయ స్థాయి సమైక్య శిబిరాలకు పంపించిన వాళ్ళకు ఒక అన్నగా, తండ్రి, అన్ని రకాలుగా ఎక్కడ ఏం లేకుండా చాలామందిని ఆదుకున్నాను. మీరు ఎవరిని అడిగినా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో నా విద్యార్థులు ఉన్నారు. బొంతు రామ్మోహన్, బొంతు రామ్మోహన్ మేయర్, అట్లా చాలామంది వాళ్ళు నా స్టూడెంట్. ఆ ఎన్ఎస్ఎస్లో వేరే సబ్జెక్ట్ వేరే అయినా ఎన్ఎస్ఎస్లో నాకు నమ్మిన బంటు అన్నట్టు ఆ విద్యార్థులంతా ఇది చేసి సమైక్యత శిబిరం నిర్వహించాము ములుగులో. 17 రాష్ట్రాల నుంచి విద్యార్థులను పిలిచి జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించి ఆ ప్రొఫెసర్గా ఉన్న తరుణంలో తెలంగాణ, ఆంధ్ర, అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ వైకుంఠం అనేటువంటి ఒక ప్రొఫెసర్ని మన దగ్గర వైస్ ఛాన్సలర్గా చేశారు. అంతకుముందే తెలంగాణ అంటే ఉడుకుతుంది. జయశంకర్ గారు ఉన్నారు, ఏ మాటకు మన ప్రొఫెసర్ వెంకటనారాయణ, ఇక అంటే చాలామంది, ఆయన ఒకడనే కాదు కానీ అట్లా 10-20 మంది ప్రొఫెసర్స్. నేను అప్పుడు వారి కాలంలో ప్రొఫెసర్ కాదు, నేను అప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఉన్నా. జరిగింది ఏంటంటే అక్కడ ఒక కాకతీయ యూనివర్సిటీ ఏదైనా అన్యాయం జరిగితే తట్టుకునే శక్తి ఈ ప్రాంతంలో లేదు. ఆత్మగౌరవానికి దెబ్బతిన్నా, ఒక పేదవాడికి ఇబ్బంది కలిగినా, లేదా ఏదన్నా దౌర్జన్యం జరిగినా కాకతీయ యూనివర్సిటీ అంతా అట్టడికై ఉడుకుతుంది, అది ఇట్లా మసులుతుంది. అట్లా ఓ ఎలిగరాన్ని తయారు చేసి మెల్లగా తెలంగాణ జయశంకర్ గారు పెద్ద పాత్ర పోషించాడు అనేది వారు క్లాస్లో. ఏమరా మీకు ఇదే కావాలా, తెలంగాణ ఆత్మగౌరవం అవసరం లేదా, తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా, మనోడు ఒక్కడన్నా ముఖ్యమంత్రి కావద్దా, ఇదేనా మీరు చేసేది అది అని పాపం బాగానే మోటివేట్ చేస్తే ఇక అప్పటి నుంచి తెలంగాణ అట్లా కొనసాగుతూ వచ్చింది. ఇక అంతల్నే ఇక మీకు తెలిసిన విషయమే, కేసీఆర్ గారు 2001 స్థాపించినప్పుడు అదేదో వాళ్ళ తాత తండ్రులు లేదా వాళ్ళ చరిత్ర చూసి ఏర్పడ్డ పార్టీ కాదు అది. వాళ్ళు ఏమని అనుకోండి, వాళ్ళకున్న స్వభావం, వాళ్ళకున్నటువంటి దాంట్లో చేసింది కాదు. తెలంగాణ ప్రజల రక్తం, తెలంగాణ ప్రజల చెమటతో వచ్చినటువంటి పార్టీ అది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది, మా యాస భాషను ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు అనేది మెయిన్. మేము ఆస్తులుగానే ఆ తర్వాత మాకు వచ్చే ప్రాజెక్టులు వస్తారు, మా నీళ్లు నిధులు ఇవన్నీ పోతున్నాయని ఒక పార్టీ స్థాపించి అది ఒకటేసారి చాలా పెద్దగా అయిపోయిన తర్వాత 2014 అంటే ఇంకో 2 సంవత్సరాలు అయితే నేను రిటైర్మెంట్ కావాలి ప్రొఫెసర్ ఉద్యోగానికి. నేను ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించిన దాంట్లో మీరు ఎవరన్నా అడగండి, ఏ విద్యార్థులన్నా అడగండి, పోలీస్ స్టేషన్ రిమాండ్లో ఎవరైతే హర్తాలు చేసి లేదా బంధువులకు దీంట్లో పాల్గొంటే వాళ్ళని అంతా తీసుకొచ్చి కూర్చోబెట్టి నాకు 1,50,000 శాలరీ ఉండే. ఒక సర్టిఫికెట్ ఇస్తే 100 మంది 50 మంది విద్యార్థులను కోర్టులో బెయిల్ ఇచ్చేది నేను. నాతో వేరే వాళ్ళు కూడా ఇచ్చిండ్రు, కానీ నేను ఇచ్చినని వాళ్ళు ఇవ్వలేదు అనేది ఒక టాక్. అందుకోసం నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్ అనే బిరుదు ఇప్పటికి ఉంది. ఎవరు చూసినా అంటారు, ఎక్కడ చూసినా మంత్రులు వాళ్ళందరూ అంటారు. దాంట్లో భాగంగా ఒకసారి జడ్జి గారు, ఏంటి మీరు ఏంది ఊరికే మీరే వస్తారా కోర్టుకు, అసలు చదువులు చెప్తున్నారా లేదా అంటే నేను మాట్లాడవద్దట. కానీ అన్నా సార్ నేనేమో టెర్రరిస్ట్ దాన్ని ఇవ్వడం లేదు, మాకు ఆకాంక్ష ఉంది, మా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఎందుకని ఇస్తున్నా సార్. ఆ తర్వాత మీ ఇష్టం అంటే నేను అరెస్ట్ చేయిస్తా, నేను సస్పెండ్, మీరు ఏమైనా చేయండి, నేను ఎక్కడ ఉన్నా నా సర్టిఫికేట్ వస్తుంది, మీరు మా విద్యార్థులకు ఇవ్వాలని. నా కారులో చెప్పుల 2-3 రకాల చెప్పుల జతలు, బనియన్లు,
ఇవి ఉండేది. ఆ పిల్లల్ని గెదిగితే ఎక్కడ చెప్పులు పోతే ఏమో పాపం వాళ్ళ అది ఆ సీన్ యాదకి వస్తేనే ఏడుపు వస్తుందమ్మ. అవన్నీ ఉండేది. ఆ పిల్లలు అది వేసుకునేది. ఇట్లా మాట్లాడుతూనే ఉంటాం, నడుస్తూ ఉంటుంది. వాడు టక్కన పోయి కాల్చుకుంటాడు. ఆ కాలిపోయిన వాళ్ళని పట్టుకొని హాస్పిటల్లో కూరుకుడు, అది చేసుడు, ఇక అది అసలు ఆ సీన్ మళ్ళీ గుర్తుకు రావద్దు అనుకో. అంత కష్టపడి తెలంగాణ తీసుకొస్తే ఆ తెలంగాణలో నాకు మహిబాద్ పార్లమెంటరీకి నాకు ఎంపీగా కేసీఆర్ గారు అప్పుడు నా పనితనాన్ని, నా నీతి నిజాయితీ, నేను ఏం చేస్తున్నాను అన్నీ తెలుసుకుని నాకు ఒక టికెట్ ఇచ్చారు 2014లో. ఇచ్చి ఒక మాట అన్నాడు, అక్కడ గెలవడినా ఎందుకంటే అక్కడ గేట్వే ఆఫ్ ఖమ్మం 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇల్లందు, పినపాక, భద్రాచలం. అక్కడ ఏం లేదు. ఖమ్మంలో అప్పుడు ఉద్యమంలో కూడా భయపడుకుంటూ పోయేది. వాస్తవం చాలా భయపడుకుంటూ పోయేది. వీళ్ళకి ఏం పని లేదని తిట్టిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. చేస్తే నేను అప్పుడు దేవుని దయ వల్ల కేంద్ర మంత్రిగా ఉన్న అప్పుడు ఇక్కడ కాంగ్రెసే, అక్కడ కాంగ్రెసే. బలరాం నాయక్ గారికి టికెట్ ఇస్తే ఆ బలరాం నాయక్ గారి పైన నేను విజయం సాధించినప్పుడు 2014లో నా పర్ఫార్మెన్స్ నేను బ్రహ్మాండంగా పార్లమెంట్లో ప్రదర్శించిన. 143 క్వశ్చన్స్ వేసి 42-43 సార్లు నేను పార్లమెంట్లో డిబేట్లలో, చర్చల్లో పాల్గొన్నా. ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీకు చెప్పాలి. 70 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో రామప్పను ఎవరు పోయినా అడైతే గిలాసు చెంబు పట్టుకొని అట్లా ఇటుకేసి అది తేలుతూ ఉంటుంది. అంటే దాన్ని ఆ స్థాయికి దాంట్లో ఉండేటువంటి రసాయనాలు అవి పోయి అది చాలా తేలికగా తేలుతుంది తప్ప ఈ ప్రాంతంలో ఉంది, ఈ ప్రాంతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అయినం అనేది ఎవరికైనా ఉండాలి కదా. దాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి కదా. ఎవరు గుర్తించాలి? నేను ఆ మండలం బిడ్డ. నేను ఎక్కడైతే రామప్ప నిలయమైనటువంటి వెంకటాపురంలో 6 కిలోమీటర్ల తర్వాత మల్లేపల్లి తండా ఉంటే అక్కడ పుట్టినటువంటి బిడ్డ. నేను నాకు ఆలోచన వచ్చి దాన్ని 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడిన. 20-25 మంది వేరే ఎంపీలను కూడా తీసుకొని మేము మోడీ గారి దగ్గరికి పోయినాం. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? దక్షిణ భారతదేశం ఏం తప్పు చేసింది? అన్ని పార్లమెంటుకు మీరు ఇటే వారసత్వ సంపదగా చేస్తారా? మాకు ఈ చరిత్ర ఉంది, ఇది కాకతీయుల కాలంలో కట్టబడింది 13వ శతాబ్దంలో, దీనికి చరిత్ర ఉన్నదాన్ని ఇస్తే అప్పుడు దాన్ని ప్రపోజల్లో పెట్టారు. దానికి కావాల్సినటువంటి మిగతా వాళ్ళు చేస్తారు. అన్నీ మనమే చేసినామంటే నేను ఒక ప్రపోజల్ పెట్టి దారి పెట్టి దాన్ని కదిలించాను. ఒక మంత్రిని అయితే 2-3 సార్లు కలిశాను. కల్చరల్ ఏమంటాడైనా, మేము ఇప్పుడు రేపు మీదే ముందు పెడతామన్నారు. 1 సంవత్సరం చేయించండి ఆయన. ఇస్తేనే పార్లమెంట్లో నిలబడ్డా. మీ దేశాన్ని విభజిస్తారా మీరు? ఇదేనా న్యాయం? అయింది మీకు, మాకెందుకు ఇయ్యారంటే వాళ్ళు నెక్స్ట్ టైం లేదు నాయక్ సాబ్ అది ఏదో అయింది, మేము పంపిస్తాను వాడు పంపించారు. దాని వెనక చాలామంది అంటే తెలంగాణ మంత్రులు వాళ్ళు పెద్దగా వాళ్ళ పని వాళ్ళు చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఆసక్తి కలిగినటువంటి ఎవరైతే ఈ దేవాలయాలు వాళ్ళ పరిరక్షణ ఉండేటువంటి వాళ్ళు చాలామంది దాంట్లో పాల్గొన్నారు. దాన్ని తీసుకొచ్చిన గిరిజన యూనివర్సిటీ ఇది ఈ రాష్ట్రంలో, దేశంలో గిరిజనుల్లో ఈ దేశంలో 720 గిరిజన తెగలు ఉన్నాయి. వాళ్ళ అక్షరాస్యత ఇంకా 50 దాటుతలేదు. అయితే ఒక పేద విద్యార్థికి నాకు ఒక గిరిజన యూనివర్సిటీ ఉంది, నేను పై చదువుతానంటే భరోసా కల్పించడానికి అప్పటి ప్రభుత్వం 2004లోనే దీని ఇందిరాగాంధీ నేషనల్ పేరుతోటి యూనివర్సిటీ పెట్టింది. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంతమంది ఎంపీలు ఉంటారు, అసలు వీళ్ళకి ఏం పార్లమెంట్లో ఎందుకు పోతారో నాకు అర్థం కాదు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అని పెట్టి అందులో 7.5% ఇస్తారండి ట్రైబల్కి అడ్మిషన్లో. ఇదేం లాజిక్, ఇదేం న్యాయం అని నేను పార్లమెంట్లో మాట్లాడినా. అంటే గిరిజనులను మీరు బ్లేమ్ చేయదలుచుకున్నారా? వాళ్ళ మనోధైర్యాన్ని దిగజార్చదలుచుకున్నారా? ఎవరైనా చూస్తే ఏమంటారు, గిరిజనులకు విశ్వవిద్యాలయం ఉన్నదంటారు. చదువుకునేది మళ్ళీ అది కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ గిరిజనుల జనాభా ప్రాతిపదికన ఉన్న 7.5% వాళ్ళకి ఇస్తున్నారు. అరే ఇదేం ధర్మమే అంటే, ఇక దాని తర్వాత మనకు రీఆర్గనైజేషన్లు ఇక్కడ ఒకటి గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించాలంటే దాని మీద పోరాడి నిరాహార దీక్షలు చేస్తే గౌరవం ప్రధానమంత్రి గారు 2023లో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గిరిజన యూనివర్సిటీని మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీగా నామకరణం. దానికి 100% నా పాత్ర.
పురంధరేశ్వరి గారు అప్పుడు మనం మంత్రి కేంద్ర మంత్రి ఎంఆర్హెచ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రాకి తీసుకుపోతారు. ఇక్కడ మేము 7%, మీరు 3%, ఆడోటి ఇడోటి పెట్టండి అంటే ఆగింది అప్పుడు, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయేది, అది ఆంధ్రకి వెళ్ళిపోయేది అప్పుడే. దాన్ని ఆపగలిగి చేసినాం. దాంతోపాటు ఒక భద్రాచలం మన ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం, దాని గురించి ఇప్పుడు వలిగొండ నుంచి పోవడానికి దారి లేదు, వయా ఇల్లందు ఇట్లయితే చాలా 2-3 గంటలు వెళ్ళిపోవచ్చు మనం. ఆ జాతీయ రహదారిని ఎంత కష్టపడ్డానో దాన్ని రాసి ముఖ్యమంత్రిని మెప్పించడానికి. పాపం తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు. ఎవరైనా మంచోళ్ళని అయితే మర్చిపోలేం కదా. ఆయన మంత్రిగా ఉండే, నేను ఎంపీగా ఉండే. ఇవన్నీ చేయడానికి నాకు సహకరించిండు ఆయన, బాగా సహకరించినారు. ఆ రోజుల్లో కొంత నన్ను సహకరించి ప్రోత్సహించండి అనుకోరండి. నేను ఏదైనా చేస్తే నన్ను బాగా ప్రోత్సహించేవాడు. ప్రోత్సహించి అవి కూడా ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిబాద్లో పోస్టల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పెట్టించిన. ఇవన్నీ నేను చేసినవన్నీ నాకున్నాయి. నేను ఇంత చేస్తే ఇంకోటి, ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ 33 గిరిజన తెగలు మిగిలినాయి. వారి జనాభా రాష్ట్ర జనాభాలో 10%. అది అఫీషియలే కదా. మరి వారి రిజర్వేషన్ కూడా 10% కావాలి కదా. అది ఇమ్మంటే ఇయ్యడు, ఏదో ఒకటి అంటాడు. మనం అడగవా? సార్ నేను ఒక గిరిజన నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తున్నా, ఇప్పుడు ఆ నేషనల్ హైవే పోతే గిరిజనులు నడుస్తారా, వేరే వాళ్ళు నడవరా? ఇప్పుడు రామప్పకు గిరిజనుల పేరు మీద ఇది ఇక్కడ ఉంది సార్ నియోజకవర్గంలో అంటే ఆ పేరు ఇక్కడ ఉన్న ప్రపంచ దేశాల్లో మన దేశానికి పేరు రాదు. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీలో ఇప్పుడు ఒక 33% పెట్టిరు, మిగతా 67% గిరిజనేతలకు రాదా? ఇవన్నీ గిరిజనులకు చెందుతాయి. కానీ ఆ నియోజకవర్గం పేరు మీద, గిరిజనుల పేరు మీద మనం ఎంతైనా అభివృద్ధి జరుగు, నీకెందుకు అంటాడు ఆయన. ఆయన వెంబడి కొంత దోపిడీదారులు ఉంటారు. ఇక వాళ్ళని నేను తిట్టదలుచుకోలే. నేను తిట్టితే ఒక్కడ బతకరు వాళ్ళు, బతకరు, మనస్తాపానికి తెచ్చిపోవాలి వాళ్ళు.